కాపు సంఘాలు నాయకులు ఐక్యత చాటాల్సిన సమయం ఆసనమైందని విజయవాడలో నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సంస్మరణ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కాపుల కోసం ముద్రగడ చేసిన త్యాగాలకు భావితరాలు గుర్తించేలా సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని బొండా ఉమా తెలిపారు. త్వరలోనే రాజకీయాలకు అతీతంగా కాపు నాయకులతో కలిసి భారీ ఎత్తున ముద్రగడ సంస్మరణ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ఇవాళ ఆయన భౌతికంగా మొన్న చనిపోయారు, కానీ కాపుల హక్కుల కోసం ఆయన ఏ రోజో చనిపోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం. కాపు నాయకులందరూ కూడా మళ్ళా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందనేది అందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. కాపు నాయకులందరూ త్వరలోనే విజయవాడలో ముద్రగడ పద్మనాభం గారి సంస్కరణ సభ పెద్ద మీటింగు ఏర్పాటు చేస్తాం. వాళ్ళందరి సూచనలు సలహాల మేరకు ఏ విధంగా భవిష్యత్తులో ముందుకెళ్లాలనేది ఒక ఆలోచన చేస్తాం. ఆయన విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున సెంట్రల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తా. ముద్రగడ పద్మనాభం గారి జీవితంలో వారి ఆస్తి మొత్తం కూడా త్యాగం చేశారు తప్ప ప్రజల సొమ్ముని ఎక్కడ కూడా ఆయన వాడుకొని ఏకైక వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఈరోజు భౌతికంగా లేకపోయినప్పుడు కూడా మరి కాపు జాతి కోసం పనిచేసిన వ్యక్తిగా ఆయన ఆశయాల్ని కొనసాగించాలని చెప్పి వాళ్ళ ప్రత్యేకంగా మరి వారికి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం.